ఇజ్రాయెల్ మీదన దాడికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ట్విస్ట్. నిన్ననే హెజ్బుల్లా వాళ్ళు వరుస ఎదురు దెబ్బలు దాదాపు 700-800 మంది చచ్చిపోయారు, ప్రముఖులందరూ చచ్చిపోయారు, ఇంకా చచ్చిపోతూ ఉన్నారు. హెజ్బుల్లా చీఫ్నే టార్గెట్ చేశారు. హమాస్ చీఫ్ని ఇంతకుముందు లేపేశారు కదా, ఇప్పుడు హెజ్బుల్లా చీఫ్నే టార్గెట్ చేస్తున్న దశలో వాళ్ళు తలడిల్లిపోతున్నటువంటి సందర్భంలో కడుపు రగిలిపోయినటువంటి వాళ్ళు బాలిస్టిక్ క్షిపణి అంటే అణ్వాయుధాలను ప్రయోగించగలిగినటువంటి శక్తివంతమైన క్షిపణి, శబ్దానికంటే వేగంగా ప్రయాణించగలిగేటువంటి క్షిపణిని ప్రయోగించారు. వాస్తవంగా అది దానికి ఇంతవరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి పని చెయ్యవు అనినే అందరూ భావించింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర దాన్ని కూడా దారిలోనే దెబ్బతీయగలిగినటువంటి క్షిపణి ఉందన్నటువంటి విషయం అర్థమైంది. తాజాగా ఏదైతే ఖాదర్-1 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించి ప్రకంపనలు సృష్టిస్తే 11 నెలలుగా జరుగుతున్న గాజా యుద్ధంలో టెల్లవీస్ లక్ష్యంగా హెజ్బుల్లా ఈ క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి అయితే దాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుని గాల్లోనే పేల్చేయడం అన్నది మరొక అతిపెద్దదైనటువంటి అంశం. అలాగే సీ ఆఫ్ గలీట్ దిశగా తమ భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లను కూడా కూల్చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ డ్రోన్లను ఇరాక్, సిరియా గగనతలం నుంచి హెజ్బుల్లా ప్రయోగించినట్టు చెప్పుకొచ్చింది. ఖాదర్-1 క్షిపణి గగనతలంలో ఉండగా టెల్లవీస్ సెంట్రల్ ఇజ్రాయెల్లో సైరన్లు మోగినాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎట్లాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. వాళ్ళందరూ దాదాపు 1,00,000 మంది అక్కడ ఉన్నటువంటి వీటిలో షెల్టర్లలోకి పరుగులు తీశారు. ఫైనల్గా ఈ క్షిపణిని ప్రయోగించడం అన్నటువంటిది మొసాద్ హెడ్ క్వార్టర్ని లేపేయడానికే అన్నటువంటిది హెజ్బుల్లా ప్రకటించి దారిలోనే దెబ్బతీసామని చెప్పేసి మరొక వైపున ఇజ్రాయెల్ ఆధారాలు చూపించింది.